ఐపీఎల్ అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, బిలియన్ డాలర్ల బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లంతా సందడి చేసే ఏకైక వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్. క్రికెట్ ప్రపంచానంతా భారతదేశం మధ్యలోనే నిలబెట్టేందుకు 2008లో మొదలుపెట్టిన ఒక ప్రయత్నం ఇప్పుడు కాసుల పంట కురిపిస్తోంది. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు జరిగిన రెండు భారీ డీల్స్ బడా బడా బిజినెస్ మ్యాన్లంతా ఐపీఎల్ వైపు చూసేట్టు చేశాయి. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకాలతో ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు ఆకాశాన్ని తాకాయి. ఐపీఎల్ 2025 తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు అమ్మకానికి పెట్టక తప్పలేదు. అయితే ఈ డీల్ ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకో 2 రోజుల ముందు పూర్తయింది. ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ పార్ట్నర్స్ సుమారు 16,706 కోట్లకు కొనుగోలు చేయగా, రాజస్థాన్ రాయల్స్ ను అమెరికా బేస్ కంపెనీ 15,290 కోట్లకు దక్కించుకుంది. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ రెండు ఫ్రాంచైజీలు కలిసి 31,000 కోట్లకు అమ్ముడయ్యాయి. యాడ్స్, ప్రమోషన్స్ వీటితో ఐపీఎల్ జట్లు కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్నాయి. దాంతో రానున్న 10 ఏళ్లలో ఒక్కో ఐపీఎల్ ఫ్రాంచైజీ విలువే సుమారు 37,600 కోట్ల నుంచి 47,000 కోట్ల వరకు చేరుతుందని ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ అంచనా వేశారు. 2019లో ఐపీఎల్లోకి వచ్చినప్పుడు 50% షేర్ కోసం 550 కోట్లు పెట్టడం అప్పట్లో తనకు చాలా పెద్ద రిస్క్ లా అనిపించింది అన్నారు. ఇప్పుడు చూస్తే బిజినెస్ మ్యాన్లకు అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లా మారిందని అభిప్రాయపడ్డారు. మీడియా హక్కులు 50,000 కోట్లకు అమ్ముడైనప్పుడే ఐపీఎల్ అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది అన్నారు. భారీ వ్యూయర్షిప్, బ్రాండ్స్ అన్నీ కలిసి ఐపీఎల్ ను కాస్ట్లీ లీగ్ గా మార్చాయని పార్థ్ జిందాల్ చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలులో అంతర్జాతీయ బిజినెస్ మెన్లు ఇన్వెస్ట్ చేశారు. దాంతో రానున్న కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ కంపెనీలు ఐపీఎల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్సీబీ, ఆర్ఆర్ భారీ డీల్స్ తర్వాత ఐపీఎల్ రేంజ్ ఇంకా పెరిగింది.